వన్స్ అపాన్ ఎ టైం. రెడీ? Hello viewers, welcome back to our channel. అయితే here is in this video we are discussing about Kannada to Telugu dubbed movie Firefly. అయితే ఈ మూవీ రీసెంట్గానే ఓటీలోకి వచ్చిందనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే కనుక తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక ఇట్స్ ఓకే, పర్లేదు. బట్ మెయిన్ ప్లాట్ స్టోరీకి ఇంకొంచెం బాగా తీసుంటే కనుక ఇట్స్ ఏ గుడ్ వన్ అనిపించుకున్నది. అయితే ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటంటే, మన హీరోకి ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అయితే ఎదురవుతుంది. అయితే దాని తర్వాత తను డిప్రెషన్ నుంచి, లోన్లీనెస్ నుంచి ఏ విధంగా బయటికి రావడానికి ప్రయత్నం చేశాడు, ఈ మధ్యలో జరిగిన కథాంశం ఏమిటి, చివరికి తను ఏ విధంగా రికవర్ అవ్వగలిగాడా లేదా, చివరికి ఏం జరిగింది అనేది పూర్తి కథాంశం. అయితే మూవీ స్టోరీలో అయితే కనుక చాలా బాగుంది. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్స్ అయితే కనుక జస్ట్ ఏదో ఫన్ ఫ్యాక్టర్గా తేల్చేద్దాం అన్నట్టుగా కొంచెం సెల్లిమూడ్ నెరేటివ్లో అయితే కనుక త్రూ అవుట్ మూవీ వెళ్ళిందనమాట. బట్ పాయింట్ అయితే కనుక చాలా మంచి పాయింటే. ఇంకొంచెం బాగా చెప్పుంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ వర్త్ వాచబుల్ వన్ అయి ఉండేది. యాజ్ ఆఫ్ నౌ ఇది ఒక ప్యాసబుల్ మూవీ లాగే అనిపించింది నాకైతే. అయితే స్టోరీలో ఆ డిప్రెషన్ గురించి, లోన్లీనెస్ గురించి కొంచెం బాగా చూపించారనమాట. కొన్ని ఆస్పెక్ట్స్ బాగున్నాయి, ఇంకా మిగిలినంతా కూడా జస్ట్ ఓకే అన్నట్టుగా అనిపించాయి అనమాట. అయితే నెక్స్ట్ దీంట్లో శివరాజ్ కుమార్ గారి క్యామియో కూడా ఉంది. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆయన అనుకుంటా. సో ఇంకా హీరో, డైరెక్టర్ అయిన మన మెయిన్ లీడ్ యాక్టర్ అయితే కనుక పెర్ఫార్మెన్స్ వైజ్ ఓకే, బట్ ఇంకొంచెం బాగా తీసుంటే బాగుంది అనిపించింది ఇన్ మై ఒపీనియన్. మీకైతే కనుక ఒక వన్ టైం వాచబుల్, ప్యాసబుల్గా అనిపిస్తుంది. ట్రై చేయాలనుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. గివ్ ఎ ట్రై. అయితే మీరు మా సబ్స్క్రైబర్ అయితే కనుక మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మేము ముందు చాలా వరకు మంచి కంటెంట్ అయితే చేస్తాం. బట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల మూవీలో కంటెంట్ అయితే తీసేయాల్సి వచ్చింది. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.